ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనించినట్లయితే, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రతాయిలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు ఋతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రులు ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రులు బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెలుచుండగా నయోమి తన 2 కోడండ్రులను చూసి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేద్దామని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. మిమ్మును పెళ్లి చేసుకుంటే ఇంకా కుమారులు నా గర్భమునందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషుడితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవా, ఈ వాక్యము నీవై ఉన్నావు. ఈ వాక్యములో ఉన్నటువంటి సంగతులను గ్రహించుటకు కూడా నీ ఆత్మ సహాయం లేకుండా మేమేమీ చేయలేం ప్రభువా. మనుషులు అక్షరమును చదవగలుగుతారు, కానీ ఆ అక్షరం వెంబడి వచ్చేటువంటి ఆత్మను మాత్రము దయచేసేటువంటి దేవుడు నీవై ఉన్నావు. దయచేసి ఈ సమయంలో ఈ లేఖన భాగములలో నుంచి మా అందరితో కూడా కొన్ని సంగతులు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ ఆత్మ సంచారమును మా మధ్యలో మీరు కదిలింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఋతు గ్రంథాన్ని గురించి కొన్ని వందల మార్లు మనము ఈ సంగతులు వింటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎలీమెలెకు అనేటి ఒక వ్యక్తి తాను తన భార్యతో పాటు కావచ్చు, వీరు తామున్నటువంటి ప్రదేశంలో కరువు రావడము, వారి జీవనోపాధి చాలా కష్టతరంగా సాగడము, ఎలాగైనా సరే బ్రతుకుట కొరకైనటువంటి పరిస్థితుల నిమిత్తమై వారు ఎక్కడైతే కరువు లేదో ఆ కరువు లేని ప్రాంతానికి వెళ్ళి కొద్దిపాటి జీవనోపాధి కొనసాగించుదామని వీరంతా కూడా కుటుంబంగా అక్కడికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళినటువంటి కొంతకాలానికే ఆ ఇంటి యజమానుడు మరణించడము, తర్వాత ఆ రూతు తనకున్నటువంటి ఆ 2 కుమారులకు వివాహాలు జరగడము, వివాహాలు జరిగిన తర్వాత ఇంచుమించుగా వాక్యంలో చెప్పినట్టుగా 10 సంవత్సరాల తర్వాత ఆ 2 కుమారులు కూడా ప్రాణాలు విడవడము, చివరికి రూతు ఒకతియు ఆమె 2 కోడలు మాత్రం మిగిలిపోయినారు. ఈ 3 స్త్రీలే కనబడతా ఉన్నారు. ఒకవైపు రూతు, నయోమి మరియు ఓర్పా. ఈ నయోమి అత్తగారు,
మిగిలిన 2 కోడలు. వీరు ముగ్గురు మాత్రం మిగిలిపోయి వారి జీవనోపాధి చాలా కష్టతరంగా సాగిపోయింది. ఇంటికి యజమానులు లేరు. ఏదైతే మేలు పొందుకుంటామని ఏ ప్రాంతానికి అయితే వచ్చారో వచ్చిన ప్రాంతంలో కూడా వారు ఆ మేలులన్నింటినీ కూడా కోల్పోయి గడ్డు పరిస్థితుల్లోనికి జారిపోయారు. చివరికి వారు ఉంటున్నటువంటి ఆ కష్టతరమైన ఆ పరిస్థితుల్లో నయోమి ఒక మాట విన్నది. దేవుడైనటువంటి యెహోవా తిరిగి తన ప్రజలను ఎక్కడైతే కరువు ఉండడాన్ని బట్టి అక్కడి నుంచి బయటకు వచ్చారో ఆ కరువు ఉన్న ప్రాంతంలో మరలా దేవుడైన యెహోవా ఆశీర్వాదాల చేత ఆహారమును మరలా తిరిగి ఇస్తున్నాడు అన్న మాట ఆ నోట ఈ నోట నయోమి చెవినబడింది. పడగానే అయ్యో ఇక్కడికి వచ్చి బ్రతుకుదామని ఆలోచించామే కానీ తిరిగి యెహోవా మనకు ఎక్కడైతే ఒకప్పుడు స్థలములు చక్కటి జీవనోపాధి నియమించి ఉన్నాడో అదే స్థలంలో తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్తూ 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 ఉండగా మార్గముల కొరకై సిద్ధపాటులో ఉండగా అత్త అయినటువంటి నయోమికి తన కోడళ్లకు మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. వారి ఇరువురికి కూడా ఆమె చెబుతున్న మాట ఏంటంటే, నా వలన మీకు ఇక ఏ లాభం లేదు, నేను మీ జీవనోపాధులు కానీ మిమ్మల్ని పెంచి పోషించడం కానీ ఇక నా వల్ల జరగదు, కానీ మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి మీరు వెళ్ళిపోవచ్చు, మీకు నచ్చిన మార్గాలు ఎన్నుకోవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు వారి ఇరువురు కూడా ఒక మాట పలికారు. లేదు, మేము మీతో పాటు రావాలని ఆశపడతా ఉన్నాము అన్నప్పుడు నయోమి వారిని ఇంకొంచెము అర్థమగు రీతిలో వారికి చెప్పే ప్రయత్నం చేసింది. ఆమె చేస్తామంటుంది, మీరు ఒంటరిగానే ఉండవలసి వస్తుంది నాతో వచ్చినా, ఇప్పటికిప్పుడు నేను కుమారులను కని మీకు పెళ్ళిళ్ళు చేయలేను, కాబట్టి మీరు స్వతంత్రులు, యెహోవా మీపైన కూడా దయ చూపించి మిమ్మల్ని బాగు చేసి అన్ని విషయాలు మీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాను అని ఆమె శుభవచనములు పలకగానే దానిలో ఉన్నటువంటి ఓర్ప మీకు తెలిసిన విధంగానే తన ఏదైనటువంటి సొంత మార్గాన్ని తాను ఎన్నుకొని తన దిక్కు తాను వెళ్ళిపోయింది. ఇక మిగిలిందల్లా రూతు మాత్రమే చాలా అద్భుతమైనటువంటి వినడానికి దైవత్వంతో నింపబడినటువంటి చక్కటి మాటలు పలుకుతూ ఉంటుంది. ఆ కుమార్తె అంటుంది, ఏది ఏమైనా కానీ నేను నీతో రావడానికి ఇష్టపడతా ఉన్నా, చివరికి మరణం వరకైనా సరే నేను నీతో పాటు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నీ దగ్గర ఏ ప్రజలు ఉంటారో వారు నా ప్రజలుగా ఎంచుకుంటాను, ఎవరైతే నీ దేవుడో ఆయనే నా దేవుడుగా ఎంచుకుంటాను అని తాను తీసుకున్న నిర్ణయం చాలా బలమైనదని, నయోమి ఇదంతా చూసి సరే తన మనసంతా కూడా నాతో పాటు రావడానికి నిర్ణయించుకుందని గ్రహించి తనతో పాటు రావడానికి అంగీకరించి ఇరువురు కూడా ఏ ప్రాంతంలో ఒకప్పుడు వదిలి వెళ్ళారో ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ధర్మశాస్త్రంలో ఒక అతిపెద్ద నియమం ఉంటుంది. ఏంటి ఆ నియమం అంటే, భూస్థలములను అమ్మకూడదు, స్థలాలను, పొలాలను, భూభాగాలను అమ్మకూడదు. అది ఎప్పటికైనా సరే కొంత మట్టుకు వేరే వారికి ఇచ్చినా మళ్ళీ దానికి సరిపడే వెల చెల్లించి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు ధర్మశాస్త్రంలో ముందుకు పెట్టించాడు. వీరి స్థలాలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మరలా వీరు విడిపించుకోదగినటువంటి అవకాశం అయితే ఉంది, కానీ శక్తి లేదు వీరి దగ్గర. ఎలాగైనా సరే వెనక్కి తిరిగి తీసుకుందామా, తీసుకోవచ్చు, కానీ అంత ఆర్థిక పరిస్థితి ఆ శక్తి వీరి దగ్గర లేదు. అయితే ఎవరో ఒకరు వీరి కోసం ఏం చేయాలంటే వీరి పక్షంలో నిలబడి ఆ విమోచనను వీరు చేయించి మరలా వారి ఆస్తిని వారికి తిరిగి అప్పచెప్పాల. కానీ ఇంత పెద్ద శక్తి కార్యాన్ని చేయడానికి వీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరి స్త్రీలలో ఆ శక్తి అయితే లేదు. సరే, ప్రస్తుతానికైతే కాలం అయితే గడపాలి, జీవనోపాధి సాగాలి, ఎలాగోలా బ్రతుకు ముందు సాగాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ కోతకాల సమయంలో పనులు ఏరుకొనుటకై నయోమి చెప్పినటువంటి ఒక ప్రదేశంలోనికి ఈ రూతు వెళ్ళడం జరిగింది. అప్పుడు దేవుడి యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల ప్రకారంగా కోత కోసేటప్పుడు ఎలా చేస్తారంటే, ప్రతి పనును కూడా ఏరుకొని దగ్గర పెట్టుకునే వారిగా ఉండరు. వారు కోస్తూ ఉంటే కొంత వదిలేస్తారు. వెనకాల వచ్చేటువంటి విధవరాళ్ళ కొరకు కావచ్చు, పిల్లలు లేని వారి కోసం కావచ్చు, అనారోగ్యంతో బాధపడే వారి కోసం కావచ్చు, ఎంతో కొంత ఆ పనులు కావాలని వదిలేస్తూ వెళ్తూ ఉంటారు.
ఇలాగ చేయడం వలన వెనకాల వీళ్ళు వదిలేసిన పనులను ఏరుకున్నటకై చాలామంది వచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇలాగూ నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు నయోమి చక్కటి సమాధానం చెప్పుద్ది. ఇదిగో పలానా ఒక చోట ఒక పొలం ఉంది, ఆ పొలము మనకు బాగా దగ్గరి వ్యక్తే, బంధువు అవుతాడు, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పగానే ఆమె అక్కడికి వెళ్ళడము, పనులు ఏరుకోవడానికి ఆమె పని చేస్తూ ఉండడము, అక్కడికి ఆ పొలం యొక్క యజమానైనటువంటి బోయాజు రావడము, వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంభాషణలోంచి లోతైన సంగతులు మీ ముందు పెట్టడానికి ప్రవేశపెడతాను. చూడండి, దాంట్లో 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి గమనిస్తే కనుక బోయాజు బెత్లెహేము నుండి వచ్చి చెప్పగా వారు అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ బోయాజు ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మాటను కొంచెం గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. బోయాజు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా శుభవచనాలు, మనం ఎలాగైతే షాలోమ్ అని, ప్రైజ్ ది లార్డ్ అని ఎలా విష్ చేసుకుంటామో, ఆయన అక్కడికి రాగానే యెహోవా మీకు తోడై ఉండునుగా కానీ ఈయన చెప్పడము, అక్కడ ఉన్న పని వారంతా మీకు కూడా తోడై ఉండునుగా కానీ చెప్పడము. ఈ పరిచయం అయిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బోయాజు ఒక వ్యక్తితో సంభాషిస్తున్నాడు. ఎవరా వ్యక్తి అంటే మిగిలిన పని వాళ్ళ లాంటి పనివాడు కాదు ఈయన చాలా ప్రత్యేకమైన వాడు, పనివాడే, కానీ అందరిలాంటి పనివాడు కాదు. ఈయన ఎవరంటే పని వాళ్ళ పైన అధికారి, ప్రధాన పని. ఈయన ఏం చేస్తా ఉన్నాడు చూడండి, అక్కడ అంటాడు 5వ వచనంలో చూస్తే, అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా, అంటే ఆయన అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఈయన పనులందరిపైన ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి కనుక ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా, ఎందుకంటే చివరిలో వీరందరికీ భత్యములు చెల్లించాలి, డబ్బులు చెల్లించాలి. కాబట్టి వచ్చిన వారి విషయంలో, ఏరుకుంటున్న వారి విషయంలో ఈయన నిజంగానే అందరి విషయంలో లెక్కప్ప చెప్పాలి. కాబట్టి ఈయన అడుగుతున్నారు, ఈ చిన్నది ఎవరు, కొత్తగా కనబడతా ఉంది అని అడగగానే ఆ పనివాడు అంటాడు, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. చాలా చక్కటి సాక్ష్యాన్ని ఆ పనివాడు కూడా చెప్తా ఉన్నాడు. చెప్తూ అని అంటాడు చూడండి, ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంటే నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ భూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చాలు, నేను మీతో మాట్లాడబోయే కొద్ది నిమిషాలలో సంపూర్ణమైన బహుమానము అనేటువంటి ఒక చిన్న అంశాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నారు. సంపూర్ణమైనటువంటి బహుమానం ఏదైతే బోయాజు ఆ రూతు అనే ఆ చిన్నదానితో మాట్లాడుచున్నప్పుడు, యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక, నేను ఆశీర్వదించునుగాక, నీకు ఆయన సంపూర్ణమైనటువంటి బహుమానం అనుగ్రహించునుగాక అని చెప్తూ ఆయన చెప్పిన ఆ మాటల్లో ఆ మాట ఎంతో ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదంటే ఇక్కడ ఈ ఎంటైర్ జరిగినటువంటి ఈ సందర్భము, ఈ స్టోరీ అంతా మీరు వింటున్నారు కదా. వింటున్నటువంటి ఈ స్టోరీలో ప్రతి వ్యక్తి, ప్రతి మాట, ప్రతి సందర్భము, ప్రతి కాల పరిమితి కూడా ఈ రోజున మనం నివసిస్తున్న ఈ కాలంలో నిజస్వరూపంలో బలమైనటువంటి సంగతులను చూపించే విషయాలుగా ఉన్నాయి. పాత నిబంధన అంతా కూడా ఛాయ కనబడుతుందంటే దాని అర్థం ఖచ్చితంగా ఏదో నిజస్వరూపం ఉన్నట్టే.
ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ యొక్క ద్వారంలో నుంచి నాకు ఇక్కడ ఏదో నీడ కనబడుతూ ఉంది. ఇక్కడ నీడ కనబడుతుందంటే దాని అర్థము అక్కడ ఏదో నిజ వస్తువు నిలబడి ఉన్నట్టు. కానీ ఈ నీడలో నుంచి ఆ వస్తువు ఏమై ఉన్నదో కనిపెట్టుట కొంత మట్టుకు కష్టమే, కానీ ఒక వస్తువు అయితే ఉందని చెప్పుటకు సాధ్యపడుతుంది. అలాగే ఇక్కడ కూడా పాత నిబంధనలో దేవుడు రూతు అనే ఒక స్త్రీని, నయోమి అనే మరొక స్త్రీని, ఇరువురిని నిలబెట్టి వారిని విమోచించుటకై బోయాజు అనే ఒక బంధువు బయటకు రావడం విషయంలో దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక దాగుంది. ఆ ప్రణాళిక దాగుటలో కూడా ఆయన ఏమంటాడంటే, నీకు దేవుడు అసంపూర్ణమైన బహుమానం కాదు, పార్షియల్గా కాదు, అంటే పాక్షికంగా కాదు, సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవునికి అనుగ్రహిస్తాడని చెప్పాడు. అది ఎలాగో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు నిజ స్వరూపంలోనికి తీసుకొస్తే, ఈ కాలంలోనికి తీసుకొస్తే వీరు ఎవరికి సాదృశ్యంగా పెట్టబడుతున్నారయ్యా అంటే కనుక జాగ్రత్త గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బోయాజు విమోచకుడుగాను, విమోచించుచున్నవాడిగాను ఆయన ఈ రోజున క్రీస్తుకు ఒక దినాన్ని ఆయన సాదృశ్యంగా పెట్టబడ్డాడు. అక్కడ కనబడుతున్నటువంటి బోయాజు ఈ రోజున క్రీస్తుకు సాదృశ్యంగా పెట్టబడ్డాడు. అక్కడ నయోమి మరియు రూతు, జాగ్రత్తగా గమనించాడు, వీరు మరొక ప్రాంతానికి వచ్చిన తర్వాత జరిగిన వివాహాలు ఇవి. కాబట్టి నయోమి ఏ ప్రాంతానికి సంబంధించిందో, నయోమి ఏ దైవత్వాన్ని నమ్ముకుంటూ పెరిగిందో రూతు అలాంటిగా పెరిగింది కాదు. నయోమి దేవుడెవరు? యెహోవా. రూతు దేవుడెవరు? యెహోవానా? కాదు. ఎందుకంటే నయోమి దేశం వేరు, రూతు పుట్టి పెరిగినటువంటి ప్రాంత దేశం వేరు, అక్కడ వారి యొక్క దైవత్వం వేరు, వారి దేవుడు వేరు. దేవుడు వేరు కాబట్టి వేరు చేయబడుతున్న సందర్భంలో నయోమితో అంటది ఇలాగూ, నీ దేవుడే నా దేవుడు, నీ జన్మ నా జన్మ. ఈ మాట అనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈమె దేవుడు వేరు గనుక, ఈమె అన్యత్వంలో నుంచి వచ్చింది గనుక. అందుకే మీరు ఇక్కడ చూస్తే ఈ రూతు దేనికి సాదృశ్యమయ్యా అంటే, అన్యజనులైన మనల్ని దేవుడు తన సొంత ప్రజలుగా అంగీకరించుచున్నటువంటి మనకు సాదృశ్యంగానే రూతు పెట్టబడింది. మరి నయోమి ఎవరికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే ఇజ్రాయేలులకు సాదృశ్యంగా ఉంది. జాగ్రత్తగా గమనించాలి. నయోమి ఇజ్రాయేలులకు సాదృశ్యము, రూతు ఈ రోజున ఎన్నిక చేయబడినటువంటి దేవుడి ప్రజలమైన మనకు సాదృశ్యము, బోయాజు క్రీస్తుకు సాదృశ్యం. ఈ సాదృశ్యాలలోనే అద్భుతమైనటువంటి మర్మాన్ని దేవుడు దాచి ఉంచుతాడు. ఆయన రూతును పట్టుకొని అంటాడు, అమ్మా నువ్వు నీ అత్తైనటువంటి నయోమికి చేసింది నాకు తెలుసు. నీవు నీ సొంత జనాన్ని వదిలేవు, సొంత ప్రాంతాన్ని వదిలేవు, నీవు నీ దేవుణ్ణి సమస్తాన్ని వదిలి నీ అత్తతో నువ్వు ఎలాగో నడిచి వచ్చావో దాన్ని నేను విన్నాను. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా నీకు సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు రూతు స్టోరీని చాలాసార్లు విన్నాంగా, మనకు తెలిసిందేగా. తర్వాత కాలంలో కోత కోసే సమయం రావడము, ఈ రూతు వెళ్ళి బోయాజు గారి పక్కన ఉండడము, తన వస్త్రమును ఆమె పైన కప్పడమును, తర్వాత మరొక సమీప బంధువుడు ఉండగా అతడు నేను పరిగ్రహించాలని చెప్పి తన పక్కకి జరగడము, తర్వాత బోయాజు గారి పూర్తిగా రూతుని స్వీకరించుకోవడము, ఆ తర్వాత వీరి యొక్క ఏదైతే విడిపింపవలసినటువంటి సమస్త ఆస్తి ఉందో సమస్తాన్ని విడిపించడము జరిగింది. ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, దీనిలో రూతు పొందుకున్నటువంటి ఆ సంపూర్ణమైన బహుమానం ఎక్కడుంది? ఈయన పలికిన ఈ మాటలు నెరవేర్పు జరిగి ఉండాలిగా, ఈ మాటలు ఊరికే పోకూడదుగా. అమ్మ చిన్నదానా నా కుమార్తె, నీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. రూతు పొందుకున్న సంపూర్ణ బహుమానం ఏంటి అసలు? తనకంటే ఏదైనా ఆస్తి ఉండేనా ఒకప్పుడు? లేదే. ఆస్తి నయోమిది ఉండే, కానీ ఇప్పుడు నయోమి ఆస్తి రూతు ఆస్తిగా మలచబడింది. తనకంటూ ఎవరైనా బోయజన బంధువు ఉన్నాడు ఒకప్పుడు? లేదు. నయోమి బంధువు రూతు యొక్క భర్తగా మార్చబడ్డాడు. ఏంటయ్యా సంపూర్ణ బహుమానము అంటే, ఏదైతే నయోమి యొక్క స్వాస్థ్యము ఉండేనో, ఏదైతే నయోమి చుట్టూ దేవుడు ప్రణాళిక పెట్టి ఉండేనో ఆ సమస్తం అంతా కూడా రూతు వశం అవ్వడమే ఆమె పొందుకున్న సంపూర్ణ బహుమానం. ఏదైతే నయోమి కోసం నియమించబడిందో అదంతా ఇప్పుడు రూతుదైంది.
కదా. అంటే ఈ రోజున దాన్ని మనం గనక ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ కాలంలో చూస్తే కనుక ఈ రోజున రూతు మనకి సాదృశ్యంగా ఉంది. మనకు కూడా దేవుడు సంపూర్ణతను అనుగ్రహించడానికి మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దాన్ని ఎఫెసీ గ్రంథంలో చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయే ఉన్నది. ఈ సంఘమే సమస్తమును కూడా పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణతగా ఇది చేయబడతా ఉంది. ఏ సంపూర్ణతను గూర్చి అయితే బోయాజు రూతుతో మాట్లాడినాడో అదే సంపూర్ణతను క్రీస్తు తన సంఘంలోనికి తీసుకెళ్ళి ఆశపడతా ఉన్నాడు. ఆమె ఎలాగో సంపూర్ణతను పొందుకున్నది అంటే అటు నయోమికి స్వాస్థ్యము, నయోమి యొక్క బంధువులు, తన భర్తగా మలచబడ్డమే ఆమె పొందుకునేటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం. అదే రూతు కలిగిన సంపూర్ణత. అంటే ఏంటయ్యా అంటే ఈ రోజున నిజముగా చెప్పాలంటే మనం నమ్ముచున్నటువంటి ఈ దేవుడు 2000 సంవత్సరాల కంటే క్రింద ఎలాగూ నయోమి యొక్క స్వాస్థ్యం మాత్రమే ఉండగా వారు ఒక ప్రత్యేక దేశాలు ఎలాగున్నారో అలాగే మనం నమ్ముచున్న ఈ దేవుడు, ఈ రక్షణ, ఈ ప్రణాళిక అంతా కూడా ఒకప్పుడు ఇజ్రాయేల్ది మాత్రమే, మనది కాదు. కానీ ఈ రోజున దేవుడు మనల్ని ఎలా సంపూర్ణ చేస్తూ ఉన్నాడంటే ఇజ్రాయేలీల దేవుడును, ఇజ్రాయేలుల స్వాస్థ్యమును, ఇజ్రాయేలుల సమస్తమును, ఇజ్రాయేలుల ప్రవక్తలను సైతము వారితో పాటు కలిపి మనకు అనుగ్రహించుటయే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సంపూర్ణత. అంటే మనం సంపూర్ణం అవ్వాలి అంటే మనకు ఎవరెవరు కావాలి అంటే దేవుడు కావాలి, నయోమికి సాదృశ్యంగా ఉంచబడిన ఇజ్రాయేలు కావాలి, నయోమి యొక్క స్వాస్థ్యము కావాలి, నయోమి బంధువు మనకు భర్త అవ్వాలి, మరియు బోయాజు అనేటువంటి ఆ విమోచకుడి కింద పనిచేస్తున్నటువంటి ఆ పనివారిలో ఉన్న ప్రధానమైన పనివాడు మనవాడు కావాలి. నయోమి పొందుకున్నది అంతా కూడా మనగా ఉండాలి. ఈ రోజున అది ఎలా అవుతుందన్న విషయాన్ని గమనించగలగాలి. దేవుడు తన యొక్క ప్రియమైన ప్రజలను ఎక్కడెక్కడైతే ప్రస్తావిస్తాడో ఆ ప్రస్తావించుచున్న ప్రతి చోట ఇదిగో ఈ సంపూర్ణత, పరిపూర్ణత అంతా మిళితమయ్యే ఉంటుంది. నేను మీకు కొన్ని సంగతులు చూపిస్తాను. ప్రకటన గ్రంథం కొంచెం లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయం 10వ వచనం నుంచి గమనించుదాం. సింహాసనాసీనుడైన మా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి గమనించుదాం. మహాశబ్దముతో సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూ నిలవబడి ఉంది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతులు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. తర్వాత ఇంకొచ్చి ముందు చదువు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న నీవెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఒతుకుకొని వాటిని తెలుపు చేసుకొని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. చాలు, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను మీకు రూతు స్టోరీ గురించి కొంచెం మాట్లాడాను. కొంత దాని ఏమంటారు, ఉపోద్ఘాతము లేదా ఒక బేస్ లైన్ లాగా వేశాను కదా. ఇప్పుడు దాని మీద కట్టబడుతున్న నిర్మాణాన్ని జాగ్రత్త పరిశీలన చేయండి. ఇక్కడ యోహాను గారు పద్మాసు ద్వీపంలో దర్శనంలో పొందుకున్న సంగతులు ఇవన్నీ. ఇక్కడ ఆయన చూస్తున్న ఆ దర్శనంలో కొంతమంది ప్రజలు కనబడతా ఉన్నారు. వారు ఎలాంటి వారంటే
డిఫరెంట్ నేషన్స్, రకరకాల జాతులు, రకరకాల ప్రాంతాలు, రకరకాల వంశాల నుంచి ఎంతోమంది వచ్చి తెల్లని వస్త్రాలు వేసుకున్నట్టు కనబడతా ఉన్నారు. కనబడినప్పుడు వెంటనే సింహాసనం కనబడుతూ ఉంది. సింహాసనం చుట్టూ పెద్దలు కనబడుతున్నారు. పెద్దలు ఎంతమంది ఉంటారు? 24 కదా. 24 పెద్దలు ఎవరు? 12 మంది గోత్రికులు, 12 మంది అపోస్తలులు, వీళ్ళే 24 పెద్దలు. ఎందుకంటే దేవుడు శిష్యులకు చేసిన వాగ్దానం. శిష్యులు అంటారు, అయ్యా మరి మీకోసం మేమైతే అన్ని పోగొట్టుకుంటున్నాం, మా ప్రాణాలు పెంచిచ్చేస్తాం, మా కుటుంబాన్ని వదిలేసాం, మరి మాకేం దక్కుతుంది అంటే మీరు సింహాసనాలపైన కూర్చొని అందరికీ తీర్పు తీర్చేవారిగా ఉంటారని అపోస్తలులకు దేవుడిచ్చిన వాగ్దానం. అందుకే 12 మంది గోత్రికులు, 12 మంది ఎవరు? అపోస్తలులు. అపోస్తలులే ఈ 24 పెద్దలు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ 24 పెద్దలు ఉండగా ఆ సింహాసనం దగ్గర చుట్టూ ఉన్నప్పుడు దానిలో ఒక్కడు మాత్రమే లేచి ఆ ఒక్కడిని ఏమని బైబిల్ ప్రస్తావిస్తుందంటే పెద్ద. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సింహాసనం మీద ఎవరు ఉంటారు? దేవుడు. దేవుడి దగ్గర చాలామంది పనివారు ఉంటారు. అయినా సరే దాంట్లో ఒక ఆయన పెద్ద. మీరు రూతు గ్రంథంలో చూడండి, బోయాజు వచ్చాడు, చాలామంది పనివారు ఉన్నారు, అందరూ పనివారే, కానీ దాంట్లో పనివారిపై నియమించబడిన వాడు ఒకడు పెద్ద. వింటున్నారా? అక్కడ ఎలాగూ పెద్ద, ఇక్కడ ఉన్నటువంటి ఆయన బోయాజు గారికి కాబోతున్న భార్యను ఎలాగూ పరిచయం చేశాడో మీరు చూస్తున్నారుగా. బోయాజు గారి యొక్క పనివాడు ఈ చిన్నదెవరు అనగానే ఈమెనా అని ఆమెను గూర్చినటువంటి సాక్ష్యం చెప్తూ మెల్లగా ఆయనకు కాబోయే భార్యను పరిచయం చేస్తున్నాడు. అలాగే ఇక్కడున్న పెద్ద కూడా ఏం చేస్తా ఉన్నాడంటే అడుగుతున్నాడు. పెద్దల్లో ఒకడు లేచి, ఈ తెల్లని వస్త్రం ధరించుకున్నటువంటి వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను, నాకు తెలీదు, నువ్వే చెప్పాలి అన్నప్పుడు ఆయన అంటాడు, చూడండి, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వారిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుడి సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. ఈ కప్పే కార్యక్రమం ఎక్కడ జరుగుండాలే? ఎగ్జాక్ట్లీ. బోయాజు ఎలాగైతే ఆ పంట పొలాలన్నీ ఒక చోట కుప్పపోసినప్పుడు వారు అక్కడ పడుకుంటారుగా, పడుకున్నప్పుడు ఆయన పక్కకు వచ్చినటువంటి ఆ రూతు పైన తన వస్త్రాన్ని కప్పాడు. ఎక్కడ ఎలాగ అక్కడ వస్త్రాన్ని కప్పాడో అదే రకమైన కార్యము మరలా ఇక్కడ మనకు ప్రకటన 7లో కనబడతా ఉంది. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇంతకీ ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చిన ఈ గొప్ప జన సమూహం ఎవరు? ఈ పెద్ద ఎవరు? ఈ కప్పుచున్న వస్త్రం ఏమిటి? దీనిలోనే మనము సంపూర్ణత అని చెప్పబడినటువంటి ఆ గొప్ప వాగ్దానము మనదిగా కాబోతా ఉంది. ఈ సంగతులు గ్రహించుచున్నప్పుడు ఇదిగో సంపూర్ణమైన బహుమానం అంటున్నాడు చూసారా, అది మన సొంతం అవుతుంది. ఏంటా సంపూర్ణత? నేను మీకు రూతు గ్రంథంలో చెప్పా. రూతు పొందుకున్న సంపత్తి ఏంటంటే, ఇటు అత్తగు నయోమిని వదలతల, నయోమి కావాలి, నయోమి స్వాస్థ్యము కావాలి, నయోమి బంధువు భర్తగా కావాలి, మరియు విడుదల పొందాలి, విమోచించబడాలి. ఈ ముగ్గురు ఏకమే ఒక చోటు ఉండాలి. నయోమియు, ఆమెయు మరియు బోయాజు ఒక చోట ఉండి విడుదల పొంది దాస్యత్వంలో లేకుండా ఉండుటే ఆమె పొందుకున్నటువంటి సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణత. ఇక్కడున్న వారెవరు అంటే, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చినటువంటి ఈ గొప్ప జనసమూహం ఎవరయ్యా అంటే, 2 వ్యక్తులకు సాదృశ్యం, 2 జనాంగాలకు సాదృశ్యం. ఏంటయ్యా అంటే, ఒకటి ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని మహాశ్రమల గుండా వచ్చుచున్న వారు, ఒకటి ఇజ్రాయేలులకు సాదృశ్యము, 2 దేవుడి యొక్క ప్రజలైనటువంటి ఆయన భార్య, ఆయన వధువు మరియు ఆయన పిల్లలమైన మనకు సాదృశ్యం. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తంలో కడుక్కొని వచ్చేటువంటి శక్తి, ఆ అవకాశము దేవుడు ఇరువురికి మాత్రమే ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయేలీలు ఎలాగైనా మహాశ్రమంలో వస్తారు అంటే, దేవుడి యొక్క గొప్ప రక్షణ ప్రణాళికలో ఇప్పుడంటే మనం ఇలాగ కూర్చొని గృహకుడికిలోను చర్చిల్లో అక్కడిక్కడ ఆరాధనలు చేస్తూ ఉన్నాము. కానీ మనం ఆరాధించబోయేటువంటి పర్మనెంట్ స్థలం ఇది కాదు.
మనకంటూ దేవుని నియమించిన పర్మనెంట్ స్థలము మరొక పరిమాణం ఉన్నది. దేవుడి యొక్క లోకంలోనే మనం హోసన్న హోసన్న అనే జయగీతాలు చేస్తూ ఆయన ఆరాధిస్తూ రాత్రింబగళ్ళు ఆయన చేత కప్పబడే వారిగా మనం ఉండబోతూ ఉన్నాం. ఆ స్థలంలోనికి వెళ్ళడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. దాన్నే బైబిల్ యొక్క పరిభాషలో మనం చూస్తూ ఉంటే కొనిపోబడుట, ఎత్తబడుట, ర్యాప్చర్ అనే పదాన్ని వాడతాం. ఒకసారి మనం ఎత్తబడ్డామనుకోండి, ఈ రోజున ఇజ్రాయేలు దేవుని అంగీకరించారా? లేదు, వారు అంగీకరించలే. అంగీకరించినటువంటి ఆ ప్రజలు మరలా ఈ సువార్త మన యుద్ధ నుంచి తీసివేయబడి ఇజ్రాయేలు పక్షమునకు వెళ్ళేటువంటి ఒక సమయం వస్తుంది. అది ఎప్పుడంటే, ఎప్పుడైతే మనము సజీవులుగాను లేకపోతే చనిపోతే చనిపోయిన వారు మరలా అక్షయులుగా లేపబడి అందరము దేవుడి యొద్దకు కొనిపోబడతామో, మనం కొనిపోబడిన క్షణముననే మన దగ్గర ఉన్నటువంటి ఈ సువార్త నెమ్మదిగా ఇజ్రాయేల్ పక్షానికి వెళ్ళిపోద్ది. ఇజ్రాయేల్ పక్షానికి వెళ్ళిపోగానే దేవుడి యొక్క ప్రకటన గ్రంథంలోను యెహెజ్కేలు గ్రంథంలోను యెషయాలో మాట్లాడినట్టుగా 2 ఒలీవ చెట్లు మరలా పునరుద్ధరించబడి మోషే ఏలియాలు మరలా ఇజ్రాయేలు కొరకు ఈ సువార్తను ప్రకటించగా వారు దీనిని అంగీకరించడం వలన మనం వెళ్తాము. కానీ ఇజ్రాయేల్ ఇంకా రాలే. రూతు ఒక్కతే ఉండడానికి ఇష్టపడదు. రూతు ఎల్లవేళలా ఆమెకు బోయాజు కావాలి, నయోమి కావాలి, మరియు విడిపించబడి ఉండాలి. ఇలా ఉంటేనే ఆమె సంపూర్ణతను చేరుకునేది. కానీ ఆ విడిపించుటలో కానీ, నయోమి యొక్క బంధువును వివాహం చేసుకోవడంలో కానీ, ఆ పెళ్లి కుమార్తెను పరిచయం చేయడంలో కానీ పని వాళ్ళలో పెద్ద పనివాడు కావాలి. అందుకే నయోమియు మరియు బోయాజు, స్వాస్థ్యము మరియు పెద్ద పనివాడు, ఈ 4 ఉన్న చోటే సంపూర్ణత బయటపడతా ఉంటుంది. ఇక 7వ అధ్యాయంలో కూడా ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకుని వస్తున్న వారందరూ ఇజ్రాయేలుకు సాదృశ్యము. వీరు మనం ఎత్తబడిన తర్వాత శ్రమల గుండా, మీరు ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 7 ముద్రలు కనబడుతూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. 5వ ముద్ర చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు ఎస్ ఎస్ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎస్ జాగ్రత్తగా గమనించండి. ఇది పరలోకంలో కనబడుతున్న బలిపీఠము. ఆ బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉన్నవి. ఆ ఆత్మలు ఘోషిస్తున్నవి ఏమని? నాదా సత్యస్వరూపి, ఎందాక మా నిమిత్తము ఈ భూమికి ప్రతిదండన చేయక ఉంటావు అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఇంకా మీ లెక్క సంపూర్తి కాలేదు నాన్న, మీలాగే మీ సహోదరుల లెక్క సంపూర్తి అవ్వాలి. అంటే ఏంటి? వీరు ఎవరు? బలిపీఠం కింద ఎందుకున్నారు వీళ్ళు? సాధారణంగా ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఈ రోజున ఒక వ్యక్తి చనిపోతే అతని ఆత్మ ఎక్కడ ఉంటుంది, అతని ప్రాణం ఎక్కడ ఉంటుంది, అతడి యొక్క మరియు దేహం ఎక్కడ ఉంటుంది? మనిషిలో 3 భాగాలు ఉంటాయి, కరెక్టేనా? మనిషిలో 3 ఉంటాయి కదా, దేహము, ఆత్మయు, ప్రాణము. మనకు తెలుసు, దేహమేమో భూమిలో ఉంటుంది, ఆత్మ అది దయచేసిన వారి యొద్దకు వెళ్ళిపోతుంది, ప్రాణమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ బలిపీఠం కింద ఘోషిస్తున్నటువంటిది ప్రాణాలు. తెలుగు తర్జమాలో మీకు ఇలా కనబడుతుంది, దోస్ ఆర్ ద సోల్స్. ప్రాణాలు ఘోషిస్తా ఉన్నాయి ఏమని? అయ్యా ఇంకెంత కాలము, ఎప్పటి వరకు మా కోసము ఈ భూమికి ప్రతిదండన చేయకుండా ఉంటావు అంటే ఆయన అంటాడు, మీరు ఎలాగైతే నా కోసం హతసాక్షులు అయ్యారో అలాగే మీ సహోదరులు కొంతమంది మరలా హతసాక్షులు కావాలి. దేనికోసము? నా నామం నిమిత్తం. అట్లా హతసాక్షులైన తర్వాత మీ లెక్క సంపూర్తి అవ్వాలి. లెక్క సంపూర్తి అవ్వాలంటే, లెక్క అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ నెంబర్ని పెడితేనే లెక్క మనం పెట్టడానికి కుదురుతుంది. అంతే కదా సిస్టర్? ఇప్పుడు ఇంకా లెక్క పూర్తి కాలేదు అంటే పూర్తి అవ్వడానికి దేవుడు ముందుగానే ఒక ఖచ్చితమైన సంఖ్యను చెప్పి ఉండాలి, కేటాయించి ఉండాలి. ఎట్లా లెక్క సంపూర్తి అవుద్ది అంటే, మనం చదివినటువంటి ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రారంభంలో మీరు చూస్తూ ఉంటే 4వ వచనంలో చూడండి.
లెక్క గమనిస్తున్నారా? ఇక్కడ ప్రతి గోత్రంలో నుంచి 12,000 12,000 12,000 12,000 కనబడుతుంది. అంటే దేవుడు ఇజ్రాయేలులకు ఒక ప్రత్యేకమైన ఒక సంఖ్యను కేటాయించి ప్రతి గోత్రంలోంచి 12,000 12,000 12,000 12,000 ఒక లెక్క నియమించిన లెక్క చేత 144,000 మందిని ఏర్పాటు చేశారు. ఈ 144,000 మంది అమ్మ మీరు గమనిస్తున్నారా? దానిలో మీరు మొదటి వచనం చూడండి ఒకసారి. నిలిచి ఉండిరి. చాలు గమనించండి. నేను ఈ యొక్క మాటను వివరించడానికి దగ్గర చాలా గంటలు పడుతుంది. నేను మీకు పైన మాత్రం చెప్పి ముందుకు సాగడం ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ 7వ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడుతుంది. ఇది మొదటి ప్రపంచ యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ద బైబిల్ ఈ స్పెసిఫికల్లీ ప్రత్యేకంగా మన నవీన సంగతుల్లో జరిగిన కాలాల గురించి మాట్లాడుతుంది. మొదటి 2 ప్రపంచ యుద్ధాలలో, ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధంలో ఎవరైతే దేవుడి నామం నిమిత్తం చనిపోయారో వారే ఈ బలిపీఠం కింద ఉండేటువంటి ప్రాణాలుగా ఘోషిస్తున్నారు. మీకు గుర్తుండాలి, 2వ ప్రపంచ యుద్ధంలో అత్యంత భీకరమైనటువంటి పాత్రను పోషించింది అడాల్ఫ్ హిట్లర్ కదా. హిట్లర్ ఏం చేశాడంటే ఆయనకు యూదులంటేనే పరమాసహ్యం. యూదులు చూస్తే ఉండలేడు ఆయన ఎలా చంపేశాడంటే, మనం కదా ప్రొక్లైన్ తెలుసుగా జేసీబీలతో మట్టి ఇలా కుప్పదీసి ఎలా పోస్తామో, ఆయన యూదులను గుట్టలుగా శవాలను ఇలా తీసి అందరిని ఒకే చోట సమూహంగా సమాధి చేయించారు. వారు ఎందుకు చనిపోయారంటే వారిలో ఎవరైనా మంచివారు చెడ్డవారిని చూసి చనిపోయిన వారు కాదు. వారు ఎందుకు చంపబడ్డారయ్యా అంటే వారు కేవలం యూదులైనందున, యెహోవా జనులైనందున, వారు క్రియను బట్టి వారి నీతిమంతులను చెప్పబడతలా. అందుకే అక్కడ వారిలో ప్రతి వారికి తెల్లని వస్త్రము ఇవ్వబడేను. వారు సంపాదించుకోలే, ఇవ్వబడ్డది. ఇవ్వబడ్డం అంటే యాజ్ ఎ గిఫ్ట్. దో దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు రిసీవ్, బట్ ఇట్స్ బీన్ గివెన్. అది ఇవ్వబడతా వచ్చింది. అయితే వీళ్ళ లెక్క ఇదివరకే 2 ప్రపంచ యుద్ధాల వరకు కొంత చేర్చబడింది, కానీ ఇంకా మిగిలిన లెక్క సంపూర్తి కావాలి. ఇది ఎప్పుడు సంపూర్తి అవుతుందంటే మనం ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత మోషే ఏలియాలు దిగి రావాలి. ఈ మోషే ఏలియాలు వచ్చిన తర్వాత ఇదే సువార్త ఇజ్రాయేల్ యొక్క దేశంలో ప్రకటించబడాలి. దానిలో నుంచి కొంతమంది అవును మనం ఒకప్పుడు సిలువేసింది ఆ యేసుప్రభు ఎవరైతున్నారో ఆయనే మనం ఎదురు చూస్తున్న నిజమైన మెస్సయ్య అని గుర్తుపట్టాలి. ఆయన అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత వారు చంపబడాలి, వారి లెక్క సంపూర్తి చేయబడాలి. అప్పుడు మీరు చూస్తున్న 5వ ముద్రలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి నయోమికి సాదృశ్యంగా పెట్టబడిన ఇజ్రాయేలు ఒక చోట ఏర్పాటు చేయబడతారు. నయోమి సిద్ధపడ్డది, కానీ మరి నయోమి ఒక్కరుంటే సరిపోదుగా. నయోమితో పాటు ఎవరు కావాలా? రుత్ ఉండాలి, రుత్తో పాటు బోయాజు ఉండాలి, బోయాజుతో పాటు పెద్ద పనోడు ఉండాలి. వీరందరూ ఉంటేనే స్వాస్థ్యం అనేది విడుదల పొందబోతూ ఉంటుంది. ఇప్పుడు నయోమి బయటకు వచ్చేస్తుంది, కానీ రూతు కూడా కనబడాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుడి యొక్క గొర్రెపిల్ల రక్తములో తమ యొక్క వస్త్రాలు ఉదుక్కుంటూ మహాశ్రమల గుండా వస్తున్నది ఎవరయ్యా అంటే దేవుడి ప్రజలమే, మనమే. ఎలా వస్తున్నామయ్యా? ఈ రోజున మనం అనుభవించే శ్రమలు ఎలాంటివో తెలుసా? అందరికీ శ్రమలు వస్తాయా? రావు. పౌలు గారు అంటారు, సద్భక్తి చేయాలనుకుంటున్నారా? శ్రమలు వస్తాయి, సిద్ధంగా ఉండండి. నేను వాక్యపరంగా నిలబడాలని ఆశపడుతున్నా, నాకు శ్రమలు వస్తాయి. నా దేహమే నాతో పోరాడుద్ది. నాలోనే భయంకరమైన రోగాల చేత యోబు పరిశీలించబడిన దానికంటే అత్యంత భయంకర పరీక్షించబడతా. నా కుటుంబాల సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, సమాజంలో సమస్యలు వస్తాయి, బంధువుల మధ్య సమస్యలు వస్తాయి. సద్భక్తి చేయాలనుకున్న వారికి క్రైస్తవ్యంలో నిజమైన శ్రమలు. అందరికీ సాధించారా? సాధించడం కాదు. అందరూ ప్రభువు ప్రతి ఒక్క రక్షించబడతాడా? కాదు. తండ్రి చిత్తము చొప్పున చేస్తూ ఆ యొక్క వాక్యానుసారంగా నిలబడిన వారు మాత్రమే మహాశ్రమల గుండా వస్తూ తమ యొక్క వస్త్రాల్ని గొర్రెపిల్ల రక్తంలో కడుక్కుంటూ ముందుకు సాగుతున్నవారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుంపు ఒకవైపు ఇశ్రాయేలుకు సాదృశ్యము, మరొక వైపు దేవుడి పిల్లలమైన మనకు, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడుతున్న మనకు సాదృశ్యం. అందుకే వీరిరువురు ఉన్నారా? వీరిరువురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పెద్ద పనుడు ఉండాలా. ఎందుకు ఈ పెద్ద పనుడు ఏం చేయాలి? పెళ్లి కుమార్తెను పరిచయం చేయాలా, వస్త్రం కప్పబడుటకే పరిచయం చేయాలా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇజ్రాయేలుల కొరకైనటువంటి పెద్ద పనివాడు ఎప్పుడు వస్తున్నాడు?
మనం ఎత్తబడిన తర్వాత మోషే ఏలియాలుగా ఆ పెద్ద పనివాడు దిగి వస్తున్నాడు. మీరు వింటున్నారా? ఇక్కడ పెద్దవాడు, పెద్దల్లో ఒకడు మోషే ఏలియాలుగా పెద్ద పనివాడు ఇజ్రాయేల్ కొరకు వస్తున్నాడు. మరి అలా వస్తున్నాడంటే మరి మన కొరకు కోసం కూడా ఇప్పుడు ఒక పెద్ద పనివాడు ఉండాలిగా. ఇదే మలాకి గ్రంథాల్లో ఉంటుంది. చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే అందరి కొరకై నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడాలను విధులను జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకూడనట్లు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేశం అని ఉంటుంది, బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ ఎర్త్ అని రాబడుతుంది, భూమి. అంటే దేవుడు ఈ భూమి అంతటినీ కూడా శపించకుండా ఉండుట కొరకే ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గర అనేకమైన పనివారిలో ప్రధానమైన పనివారిని పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రధానమైన పనివాడు ఏం చేయాలా? దేశాన్ని శపించకుండా చూసుకోవాలి, దేవుడి యొక్క భార్యను సిద్ధపరచాలి, ఆ యొక్క పెళ్లి కుమార్తెను పరిచయం చేయాలి. ఇటు నయోమికి సాదృశ్యంగా ఉన్నవారిని, రూతుకు సాదృశ్యంగా ఉన్నవారిని, పెద్ద పనివారికి సాదృశ్యంగా ఉన్నవారిని, బోయాజుకు సాదృశ్యంగా ఉన్నవారిని, వీరందరూ మిళితమై వారు విమోచింపబడిన పరిస్థితుల్లో రూతు నయోమి నిలబడుటే సంపూర్ణత. ఈ రోజున మనం సంపూర్ణతను పొందుకోవాలంటే నయోమిని గురించినటువంటి ప్రత్యక్షత పొందుకుండాలా. అంటే ఈ రోజున ఇజ్రాయేల్ గురించి ప్రత్యక్షత పొందుకొని ఉండాలా. అంతేకాకుండా బోయాజును గురించిన ప్రత్యక్షత పొందుకొని ఉండాలా. పెద్ద పనివాడిని గురించి ప్రత్యక్షత పొందుకొని ఉండాలా. ఇజ్రాయేల్ కొరకు పెద్ద పనివాడు మోషే ఏలియాలుగా రాబోతున్నారు. మరి మన కొరకు కూడా దేవుడు ఖచ్చితమైనటువంటి మోషే ఏలియాలను పంపి తీరాలా. నా మాట వింటున్నారా? మన కొరకు ఖచ్చితంగా తప్పనిసరిగా ఆయన పంపవలసినటువంటి దూత ఉండాలా. అయితే ఆ దూత వచ్చి ఏం చేయాలి? ఆ దూతకు 2 పనులు ఉంటాయి. ఎవరైనా సరే చేసే పనులను బట్టి వారు ఎవరో గుర్తుపట్టచ్చు. ఆయన అంటాడు, ఇదిగో నా యుద్ధ నుంచి నేను ప్రవక్తకు ఏలియాని పంపుతాను. పంపినప్పుడు ఏం చేస్తాడు? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పాలి. అయితే ఈ బాధ్యత దశల వారీగా కాలములలో దేవుడు నియమించిన ప్రకారంగా జరుగుతూ వచ్చింది. దీన్ని బాప్తిజం ఇచ్చే యోహాను గారిలో కొంత మట్టుకు చూస్తాం మనం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును. జాగ్రత్తగా గమనించండి అమ్మా, మీరు చూస్తున్నారా? ఇక్కడ మలాకిలో ముందుగా దేవుడు వాగ్దానం చేశాడు. అసలు ఈ మలాకి గ్రంథం గురించి మళ్ళీ చెప్తాను చూడండి. మలాకి గ్రంథం ఎలాంటిదంటే, మలాకి అనే ప్రవక్తను పంపిన తర్వాత మరలా 400 సంవత్సరాల వరకు ఈ భూమి మీద ప్రవక్తలు లేరు, దేవుడి యొద్ద నుంచి స్వరము లేదు, ఒక అద్భుత కార్యం, మహిమ కార్యం లేదు. ఏమైంది అక్కడ? దేవుని విషయమైన కరువు వచ్చింది. ఎట్లా? రూతు నయోమిలు కూడా కరువు ఉంటేనే తమ ప్రాంతాన్ని వదిలి మరో చోటికి వెళ్ళారు. మరలా కరువు పోయిందని తెలియగానే వెనక్కి ఎలా తిరిగి వచ్చారో, ఈ బాప్తిజం ఇచ్చే యోహాను గారు రాకడ లాంటిదే. బాప్తిజం ఇచ్చే యోహాను గారు రాకడ ఎలాంటిదంటే 400 సంవత్సరాల వరకు దేవుని యుద్ధం నుంచి ఏ సూచనయు, స్వరము, మహత్కార్యము లేని చోట మరలా దేవుడు తన ప్రదేశంలో మరలా ఆహారం అనుగ్రహించబోతున్నాడని విన్నాను అని నయం ఎలా చెప్పిందో, అలాగే ఈ బాప్తిజం ఇచ్చే యోహాను గారు రాకడ దేవుడి యొక్క వాక్యమును మరలా పునరుద్ధరించడంలోను, మరలా ప్రతిష్ఠించడంలోను, పరిపూర్ణతను సంపూర్ణతను చేర్చడంలో ఈ బాప్తిజం ఇచ్చే యోహాను గారు రాకడ ఎలా ఉంటుంది అని అంటాడు. ఈయన వచ్చి ఏం చేస్తామంటే, అక్కడ మలాకిలు ఏం చెప్పాడు? 2 పనులు చేయాలి ఆయన. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తిప్పాలి, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పాలి. ఈ 2 పనులు చేయాలి ఎవరు? ఏలియా
పెద్ద పనివాడు, ప్రవక్తల పెద్ద ప్రవక్త. దేవుడు దేశాన్ని, ఈ భూమిని అంతా శపించకుండా ఉన్నట్లుగా ఇది చేయాలి. ఈ ఏలియాని ఏం చేయాలి? చేసి ఎలాగైతే పెద్ద పనివాడు రూతును బోయాజుకు పరిచయం చేశాడో, ఇదే పెద్ద పనివాడు మరలా ఈ భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలలో దేవుని ప్రియులను మరలా దేవుడికి అప్పచెప్పి ఏం చేయాలా? సిద్ధపాటు చేయాలా, పరిచయం చేయాలా. ఇప్పుడు చూడాలి అంటాడు 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునొప్పును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించడం తిప్పి. అదేంటి? జాగ్రత్తగా గమనించండి. 2 బాధ్యతల గురించి మాట్లాడిన చోట ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహానులో ఒకటే పని జరిగింది. ఒకటి, తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, పిల్లల హృదయం తండ్రుల తట్టుకు తిప్పాలి. కానీ ఇక్కడ ఈయన చేసింది ఏంటంటే కేవలము తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు మాత్రమే తిప్పాడు. పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పలే. అసలు ఎవరు తండ్రులు, ఎవరు పిల్లలు? ఇది నిజమైన క్వశ్చన్. మన కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడా? కాదే. కాలం అనే పరిమాణంలో దేవుడు ముందుగా ఎవరిని తండ్రులుగా నియమించాడో వారిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఎవరయ్యా తండ్రులు అంటే జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడు తండ్రులు, మనం పిల్లలం. అపోస్తలుల యొక్క హృదయాలు మన తట్టు తిప్పబడాలా, మన హృదయాలు అపోస్తలుల తట్టు తిప్పబడాలా? నమ్మట పెట్టినారు అంటే మన హృదయాలు అపోస్తలుల తట్టు తిప్పాలనా? తిప్పపోతే ఏమవుద్ది? తీయకండి. అపోస్తలుల కార్యం 2:38-41 వచనం మీరు చూస్తే, బాప్తిసం పొందిన తర్వాత పేతురు గారు ఒక చక్కటి మాట చెప్తారు. పెంతెకొస్తు దినాన్ని అడుక్కొని 3000 మంది బాప్తిసం పొందుకున్నారు. పొందుకున్న తర్వాత ఆ 3000 మందికి వారు చేసిన ప్రక్రియను గురించి మాట్లాడి దేవుడు అంటాడు, వారు 4 విషయాలు చాలా బలంగా నిలబడ్డారు. ఒకటి, అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, సహవాసం. ఈ 4 నిలబడ్డారు. అంటే అపోస్తలుడు పిల్లల తట్టు తిప్పబడి వారు పిల్లలను వెతుకుటకై దేవుడి రాజ్య సువార్తను భూమంతట నింపేశారు. దానివల్లే ఈరోజు గొప్ప మిషనరీ పరిచర్యల గుండా దేవుడి యొక్క పరిచర్య ఇంత గొప్పగా సాగింది. కానీ పిల్లలు అపోస్తలుల తట్టు తిప్పబడాలా? పిల్లలు అయిన మనము అపోస్తలుల తట్టు తిప్పబడాలా? అంటే అపోస్తలుల బోధ వైపు మనం ఖచ్చితంగా తిప్పబడాలా? ఈ రోజున చాలామంది మేము క్రైస్తవులమే, అపోస్తల బోధ మాలో ఉంది అనుకుంటున్నారు. కానీ నిజముగా అపోస్తల బోధ తట్టుకు తిప్పబడగలిగేటువంటి కార్యం జరగాలంటే పెద్ద పనివాడు ఉండాలి. ఆ పెద్ద పనివాడు సర్వ మర్మాలు బయలుపరచాలి. అప్పుడే నిజమైనటువంటి ఆ అపోస్తల బోధ వైపు తిప్పబడతారు. అందరూ కూడా అపోస్తల బోధ వైపు తిప్పబడ్డామా లేదా అని తెలియపరచబడ్డానికి మనకున్న ఏకైక కొలమానం దేవుడి వాక్యం ఒకటే. ఏ వ్యక్తి మాటలు నమ్మడానికి మనకు వీల్లేదు. కేవలం దేవుడి వాక్యం ఒకటే. మీకు ఒక ఉదాహరణ చెప్తా. చాలా ఉన్నాయి, మోస్ట్లీ ఇది 38-37 ఉంటాయి. దానిలో ఒక ఉదాహరణ చూపిస్తా మీకు. కొన్ని సంఘాల్లో పాద శుద్ధీకరణ జరుగుతుంది తెలుసా? కొన్ని సంఘాల్లో ఫీట్ వాషింగ్ అంటారు, పాద శుద్ధీకరణ. మత్తయి యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు. ఈ జాగ్రత్తగా గమనించండి. నేను ఎందుకంటే పిల్లల హృదయాలు తండ్రుల తట్టుకు తిప్పబడిన వారి కోణమును తిప్పబడకపోతే ఎలా ఉంటుందో చూపిస్తూ ఉంటాడు దేవుడు. అక్కడ చూడండి. వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కారియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు భోజనం చేస్తా ఉన్నారు. సడన్ గా ఒక్కసారి భోజనం నుంచి లేచి నిలబడ్డాడు. ఆయన నిలబడి తన పై వస్త్రమును అవతల పక్కన పెట్టేసి ఒక టువాలు తీసుకొని నడుమున కట్టుకొని పళ్ళెల్లో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుకోవడం మొదలుపెట్టాను. విచిత్రంగా లేదు? సర్వశక్తిమంతుడు దేవుడు ఒక మనుష్యుని రూపంలోకి వచ్చి దాసుడిగా రిక్తుడిగా మలుచుకొని మానవుల యొక్క పాదాలు కడగడానికి కూడా ఆయన వెనుకాడకుండా ఒక గొప్ప మాదిరిని చూపిస్తా ఉన్నాడు. సచ్ మార్వలస్ యాక్ట్. తర్వాత చూడండి అంటాడు,
ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా? నువ్వు ఎవడవు అసలు? నా వెనక వచ్చువాడు అతని యొక్క పాదములను అతని జోలు విప్పడానికి కూడా నేను అర్హుడను కాదు అని చెప్పబడిన నీవు నా పాదాలు కడగడమా? వద్దు, నా పాదాలు కడగొద్దు ప్రభువా అని అంటా ఉన్నాడు. అని ఆయనతో అనను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని కొంత సమయం వస్తుంది, ఆ సమయం నీకు తెలుస్తుంది నేను చేసిన కార్యం ఏంటో. పేతురు అంటాడు, అప్పుడు అంటాడు, తర్వాత అంటున్నావు ప్రభు అసలు వద్దొద్దు, అసలు ఎప్పటికీ నువ్వు కడగొద్దు నా పాదాలు, ఎన్నటికీ కూడా తర్వాత దినాల్లో కూడా వద్దు అన్నప్పుడు ఆయన అంటాడు, అలానా? అయితే అప్పుడు యేసు అంటారు, ఒకవేళ నేను గనక నీ పాదాలు కడగడం జరగలేదు అనుకో, పాలు అంటే తెలుసు కదా మన బంధువుల్లో మనం అంటాం, ఒక పదం రెగ్యులర్ వాడతాం, మా పాలోళ్ళు అంటే ఏంటి? ఏదైనా స్వాస్థ్యాన్ని పొందుకుంటే కొంత పాలు పోతూ ఉంటాయి, కొంత భాగాన్ని షేర్ చేసుకునే వాళ్ళు, వారందరూ కూడా వేరువేరుగా ఉంటారే కానీ ఏకమైన వారు, వాళ్ళనే పాలు అంటారు. ఆయన అంటాడు, నేను కనుక నీ పాదాలు కడగకపోతే అసలు నీకు నాకు రిలేషన్షిప్ లేదు, నువ్వు ఎవరో నేనెవరినో, నువ్వు నేను బంధువుని కాదు, అసలు నీకు నాకు పాలు లేదంటున్నాడు ఆయన. తర్వాత ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయన ఎట్లాగో ఈయన వదులుతలేడని చెప్పి పేతురు గారు తెలివి కలిగి, అయ్యా పాదాలు ఎందుకులే కానీ మొత్తం స్నానమే చేయించకపోయావా, కనీసం నీకు ఏం చేయించాడు యేసుప్రభు అంటే స్నానం అని చెప్పుకుంటా, ఇప్పుడు ఏమో ఏకంగా పాదాలు కడిగాడని చెప్పడం కన్నా స్నానం చేయించాడన్న మాట కొంచెం మేలుగా ఉంటుందని మొత్తం కడిగయ్యా అంటా ఉన్నాడు ఆయన. యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగునక్కర్లేదు. అయ్యో పేతురు, ఇదివరకే నువ్వు స్నానం చేసావయ్యా, మళ్ళీ ఎందుకు స్నానము, పాదాలు ఒకటి కడిగితే చాలు. తర్వాత అతడు కేవలం పవిత్రుడయ్యేను, అలా చేస్తే పవిత్రుడవుతాడు. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారని. శిష్యులతో ఈ మాట ఎందుకనంటే అందరిలో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు కాబట్టి మీరు పవిత్రులే, అందరు కాదు అంటా ఉన్నాడు. తర్వాత ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రములు వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, ఇప్పుడు చూడండి పై వస్త్రం తీశాడు కదా, కూర్చొని ఇప్పుడు ఆయన చేసిన క్రియల వెంబడి వచ్చిన ఆ బోధను, ప్రత్యక్షతను, జ్ఞానాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన చెప్తాడు, మీకు చేసిన పని మీకు తెలిసినదా? అడుగుతున్నాడు, మీకు తెలిసిందని నేనేం చేశాను? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుతున్నారు అంటే నేను గొప్పవాణ్ణని, బోధకుడని, ప్రభువునని, ఉన్నతమైన వాణ్ణని నన్ను పిలుచుతున్నారు కదా. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే, ఇట్లా పిలవడం న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను ప్రభువుని బోధకుడైన నేనే మీ పాదాలు కడుగుతున్నాను కదా, మీరు ఒకరి పాదములను ఒకరు కడగవలసినది. ఆ ఒక్క మాట చూడండి, మీరు ఒకరి పాదములు ఒకరు, ఇది సలహానా ఆజ్ఞనా? ఆజ్ఞగా. శిష్యులు ఇచ్చారా? సాధారణమైన మానవులు ఇచ్చారా? ఇట్ ఈజ్ ఫ్రమ్ ద హెవెన్లీ ఫాదర్. ఆయన నేరుగా తన నోట్లో చెప్తా ఉన్నాడు, అసలు ఈ పాదాలు కడగడం లేకపోతే నాయన క్రీస్తుతో పాలు లేవు, ఆయనతో పాలు లేకపోతే ఏమొద్ది, పాలోడైతేనే బోయజొచ్చి మనకు విమోచన ఇచ్చేది, మన స్థలాన్ని మన పొలాన్ని దాస్యత్వంలో ఉన్న దాన్ని విడిపింపజేసేది. పాలోడిగా ఉండాలంటే అవన్నీ జరగాలగా, కానీ పాలోడిగా ఉంచుకోవట్లే, నా సమీప బంధువులుగా నేను ఉంచుకోవట్లే. ఉంటేనే నా యొక్క స్వాస్థ్యాన్ని మరల నాకు తిరిగి తీసుకొచ్చి నాకు ఇచ్చి, నా నయోమిని అంటే నా ఇజ్రాయేలుని, నా స్వాస్థ్యాన్ని, వారి బంధువుకు దేవుణ్ణి నాకు భర్తగా చేసి నాకు విడుదల విమోచన ఇచ్చి నా సంపూర్ణ బహుమానం నాకు అనుగ్రహించింది. కానీ ఇలాంటి సంపూర్ణ బహుమానాన్ని పొందుకోవడం కావలసినటువంటి ఆ యొక్క పెద్ద పనివాడి యొక్క బోధనే కానీ, దేవుడితో పాటు పాలులే కానీ మనము తెంచుకున్నట్లయితే ఎలాగూ చేయబడతాము? దేవుడి యొక్క నేరైన సూర్యన ఆజ్ఞ, నేను ఎలాగూ చేస్తున్నానో మీరును, అక్కడ ఏమన్నాడైనా, మీరును ఒకరి పాదములు ఒకరు, ఇది ఖచ్చితంగా జరిగితేరా అనడం. ఇది ఎవరి బోధ? క్రీస్తు బోధ, అపోస్తుల బోధ. మరలా పిల్లలైన మనలను అపోస్తుల తట్టుకు తిప్పాల. ఈ తిప్పగలుగుటలో దేవుడి కార్యముగా ఆయన వాడుకునేది ఎవరంటే పెద్ద పని వాడినే. ఇంకొచ్చి ముందు చదవని అంటాడు, నేను మీకు చేసిన ప్రకారము చేయవలనని. అమ్మా చేయాలన్నాడా? ఖచ్చితంగా చెప్పాడా? ఆజ్ఞగానే చెప్పాడా? తప్పనిసరిగా చెప్పాడా? ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ జరగకపోతే అదర్వైజ్
దేవుడితో పాటు మనకు పాలు ఉండవు. పాలు లేని చోట ఎట్లా మనల్ని విమోచిస్తాడు? బోయాజు తన కార్యం ఎలా చేయగలుగుతాడు? ఎంత నయోమి నాతో పాటు ఉన్నా, ఎంత పెద్ద పని నన్ను గురించి చెప్పినా, ఆయన పాలు వాడిన చోట నేను పాలు తెంపుకుంటే ఎట్లా నన్ను విమోచిస్తాడు? ఎట్లా తన వస్త్రాన్ని కప్పుతాడు? ఇలాంటి గొప్ప కార్యం జరగాలన్నా, సంపూర్ణత మనకు చేరువవ్వాలన్నా ఈ కార్యం చోటు చేసుకోవాలి. ఇది ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక చోట కనబడుతూ ఉంది. మరొక చోట కూడా మాట్లాడతాడు. 12వ అధ్యాయంలో చూడండి. మొదటి వర్షం చూస్తే కనబడిను అదేదనగా నేను మొదట చూపించిన దాంట్లో ఏముంది? అక్కడ సింహాసనము, 24 పెద్దలు కదా. ఇక్కడ అలాంటిదే మరొక సందర్భము, కానీ దీన్ని చూపిస్తున్నటువంటి రూపక అలంకారము, ఆ ప్యారబుల్, ఆ సాదృశ్యం వేరుగా ఉంటుంది. కానీ మరలా అదే సంగతులు కనబడతా ఉంటాయి. చూడని అంటాడు దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును రింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చదువు. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయి అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము నిర్ణయించి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయింది గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది. అంటే గమనించండి, బైబిల్ చాలా మిస్టీరియస్గా రాయబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి దీని క్రోనాలజీ, దీని వరుస క్రమము మనం చదువుతున్నట్టుగా ఉండదు. అంటే మొదటి వచనం మొదటిగా జరిగి, 2వ వచనం తర్వాత జరిగి, 3వ వచనం తర్వాత జరిగి అలా ఉండదు. ఇప్పుడు మీరు సువార్తలు చదివారనుకోండి, కానాను విందు మొట్టమొదటిగా జరిగింది, కరెక్టేనా? తర్వాత మరొక చోట గుడ్డివారిగా ఉన్నవారిని కళ్ళు తెరచుట తర్వాత జరిగింది. అది ఒక వరుస క్రమంలో కాలములు ఎలా జరిగింది అలా రాస్తూ వచ్చారు. ప్రకటన గ్రంథంలో అలా ఉండదు. ప్రకటన గ్రంథం అంతా కూడా దర్శనం వెంబడి దర్శనము, సూచన వెంబడి సూచనలు, ఆయన రాయమని చెప్పిన ఆజ్ఞ వెంబడి ఆజ్ఞల్ని పొందుపరిచే గ్రంథము. దీనిలో ఒక వరుస క్రమం ఉండదు. చదువు చూడట్లో వరుస ఉంటుంది, కానీ ఈ సంగతులు జరిగినటువంటి కాలాన్ని చూస్తే వరుస క్రమం ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, 7వ వచనం చూసారా? ఈ 7వ వచనం ఏంటో తెలుసా? చాలు. ఈ 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న సమాచారం ఎక్కడ తెలుసా? ఆది కారణంలో మొదటి వచనానికి 2వ వచనానికి మధ్యలో జరుగుతున్న సంగతులు అవి. ఆది కారణంలో మొదటి వచనం ఏంటి? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను. తర్వాత అదేంటి, దేవుడు ఎన్నడైనా అసలు నిరాకారమైన సృష్టి, శూన్యమైన సృష్టి చేస్తాడా? వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్. దేవుడు చేయ ప్రతిదీ కూడా సంపూర్ణమైనదే, లోపము లేనిదే. ఆయన చక్కగా చేసిన ఎవడు వంకర చేయలేడు, వంకర చేసిన ఎవరు చక్కగా పరచలేరు. ఆయన చేసి నెల్లవేళ అందమైందే. కానీ ఎందుకు భూమి సడన్గా ఒక్కసారి ఆయన చేసిన సృష్టిలో నుంచి నిరాకారంగాను శూన్యంగా ఎందుకు మలచబడింది? ఆకారం లేని ఎట్లా చేయబడుతుంది? దేనికైనా ఒక ఆకారం ఉంటుందా? ఖచ్చితంగా ఆకారం ఉంటుంది. మీరు సాధారణంగా చూడండి, కొద్ది వాటర్ని తీసుకుని నెల మీద కొట్టిన దానికి ఒక ఆకారం ఉంటుంది. దాన్ని మనం ఏదో ఒక ఆకారం అనే పేరుతో పిలవచ్చు. దాన్ని ప్రతిదానికి ఆకారం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ 1వ వచనంలో దేవుడు చేసిన సృష్టికిని 2వ వచనంలో
ఆ సృష్టికి ఆకారంను కోల్పోవటం మధ్యలో కారణం ఏంటంటే వాటి మధ్యలో జరిగినటువంటి అతి గొప్ప యుద్ధమే దానికి కారణం. ఏ యుద్ధము? 7వ వచనంలో చూసాం దాన్ని మనం. క్షమించాలి, అక్కడ కాదు, 12వ అధ్యాయం 7వ వచనం. ఎస్, స్థలము లేకపోయాను. వారికి స్థలం లేకపోవడం వల్ల భూమి మీదకి పడద్రోయబడ్డారు. ఆ భూమి మీదకి పడద్రోయట బల వలననే ఆదాము అవ్వల కంటే మునిపే ఈ భూమి మీద మంచి చెడ్డల తెలివిడిచ్చే వృక్షము, సాతాను, ఘటసర్పం ముందుగానే ఏర్పాటు చేయబడ్డాయి, ముందుగానే పడద్రోయబడ్డాయి. అందుకే ఆదాము అవ్వల కంటే ముందు నుంచే ఆ యొక్క ఘటసర్పమగు ఆ ఆది సర్పం ముందుగానే అక్కడ ఉంచబడ్డది. అయితే అక్కడ ఉంచబడ్డటువంటి ఆ ఘటసర్పం ఏం చేసింది? ఇక్కడ మీరు ప్రకటన 12లో కనబడుతుంది స్త్రీని చూసారా? ఇది అనేకమైన సంగతులకు కారణము, కానీ ప్రాముఖ్యంగా 3 వ్యక్తులను చూపిస్తుంది. ఒకటి కన్య మరియను చూపిస్తుంది, 2 ఇజ్రాయేల్ని చూపిస్తుంది, 3 రూత్ అయినటువంటి మనల్ని చూపించింది. అన్నమాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ 1 ఇజ్రాయేలీలను, 2 మనలను, 3 కన్య అయిన మరియను చూపించేది. ఇక్కడ ఈ స్త్రీలో ఇంతమంది కనబడుతున్నారా? అవును. బైబిల్లో ప్రకటన గ్రంథము చాలా కోడెడ్ మెసేజ్లో మాట్లాడబడతా ఉంటుంది. రహస్యమైనటువంటి సూచనలతో, గుర్తులతో, సింబల్స్తో గుప్తంగా రాయబడినటువంటి గ్రంథము. ఇది అందరికీ అర్థమవుద్దా? అందుకే మొదటి అధ్యాయము దానిలో యోహాను గారు అంటాడు, తన చొప్పున, తన నిర్ణయం చొప్పున ఎన్నిక చేయబడ్డ ప్రజలకే బయలుపరచబడే సంగతులు ఇవి అని ఈ ప్రవచనాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మీరు చూస్తుంటే అప్పుడు పరలోకంలో గొప్ప సూచన కనబడేది ఏదనగా సూర్యుని ధరించుకొని, సూర్యుడు అంటే ఎవరు? నీతి సూర్యుడు ఎవరు? బోయజ్ ఉన్నాడు ఇక్కడ, ఖచ్చితంగా ఉంటాడు అక్కడ. ఎసారు తర్వాత ఈ యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడు దేనికి సాదృశ్యము? చంద్రుడు సంఘానికి, సంఘం యొక్క కాలాలకు సాదృశ్యము. ఇవి కొంచెము ఎక్కువ వివరంతో కూడుకున్న సంఘటనలు, నేను కొంచెం పైపైన చెప్తూ వెళ్తున్నాను. చంద్రుడు సంఘమునకును సంఘ కాలమునకును సాదృశ్యంగా పెట్టబడ్డ విషయాలు. తర్వాత శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటాలు ఉండేను. ఇది ఇజ్రాయేలులో చూస్తే 12 గోత్రికులు, మనలలో చూస్తే 12 అపోస్తులు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఎందుకు ఈ సంగతి మిళితం చేసి రాశారంటే సంపూర్ణతను చూపించాలంటే ఇజ్రాయేల్ ఉండాలి, మనము ఉండాలి, బోయజు క్రీస్తు ఉండాలి, పెద్ద పనివాడు ప్రవక్త ఉండాలా. వీరందరూ కలిసి ఏకమైన చోటే సంపూర్ణమైన బహుమానం ఏర్పాడయ్యేది. ఇక్కడే కాదు, చివర మరొక చోట కూడా చూపిస్తాను చూడండి మీకు. సరే, దాని అట్లా ఉంచండి, సమయం దృష్టిలో పెట్టుకుని కొంచెం వేగంగా సాగిపోతా. ఏంటయ్యా సంపూర్ణత అంటున్నారంటే ఒక విషయాన్ని చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి. సంపూర్ణత అనే పదం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఏమీ లేనప్పుడు రాదు. ఉంది, కానీ కొంతే ఉంది. మీకు అర్థమవుతుందా? సంపూర్ణత అని ఎవరి కోసం మాట్లాడతారంటే ఏమీ లేనివాడి కోసం సంపూర్ణమైన అనరు. ఇప్పుడు మొత్తం చేయండి అయ్యా అన్న నేను. ఎవరికి చెప్తాను? అది పని తప్పించుకున్నవాడికి చెప్పను నేను. ఎవరికి చెప్తానంటే పని ప్రారంభించి కొంత మట్టుకు చేసి విశ్రమించిన వారికి చెప్తాను. ఏమని? ఇట్లాగూ చేశారు, కొంత మొత్తం చేయండి, సంపూర్ణం చేయండి, అప్పుడు చెప్తాను. అలాగే ఇక్కడ మాట్లాడుతున్న మాట కూడా అలాంటిది చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, ఒకటి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొన్ని పునాదులు చెప్తా ఉన్నాడు. ఒకటి మారు మనసు, ఒకటి నిర్జీవ క్రియలను విడుచుట, 2 మారు మనస్సు పొందుట, 3 దేవుడి అందలి విశ్వాసం, 3 బాప్తిస్మములను, ప్లూరల్ బహువచనము. బాప్తిస్మాలు చాలా ఉంటాయా? ఎఫెసీ 4:5 విశ్వాసం ఒకటే, దేవుడు ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. మరి ఇక్కడ బహువచనం వాడాడేంటి? బాప్తిజం ఒకటేగా. ఎస్, బాప్తిస్మమును అని రాస్తే బాగుండు, బాప్తిస్మములను. తెలుగులో తర్జమా పొరపాటు అనుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంది. ఇంగ్లీష్లో కూడా ఏముంటుంది అక్కడ?
ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజమ్స్ అని ఉంటుంది 2వ వచనం ఇంగ్లీష్లో కూడా. అంటే ఎందుకని బాప్తిజంకి బహువచనం వాడాడు ఆయన? బహుళత్వంలో బాప్తిజం ఉంటుందా? రకరకాల బాప్తిజం ఉంటుందా? ఇది ఎలా అంటే, ఒక వ్యక్తి కాలేజ్కి వెళ్ళాడు అనుకోండి, డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదువుతున్న అబ్బాయి, డిగ్రీ అనేది ఏకవచనం బహువచనమా? డిగ్రీలు కాదు, డిగ్రీ ఏకవచనం. కానీ నేను అన్నాను, సంవత్సరాలు బాగా చదువు బాబు అన్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కదా, సంవత్సరాలు బాగా చదువున్నాను. సంవత్సరాలు ఏకవచనం బహువచనమా? బహువచనం. డిగ్రీ ఏకవచనమే, కానీ దానిలో ఉండేటువంటి విషయాలు బహువచనంగా ప్రస్తావించింది. మీకు తెలుసా, ఎలోహిం అనే పదం కూడా అలాంటిదే. ఎలోహిం అనే వర్డ్ ఎక్కడ ఉంటుందంటే, మొట్టమొదటిగా అబ్రహాము ఎండవేళ బయట గుడారం దగ్గర కూర్చున్నప్పుడు 3 దూతలు వచ్చినప్పుడు ఆయన ఎలోహిం అనే పదంతో ప్రస్తావించాడు. తెలుగులో తర్జమ దగ్గర ప్రభు అని రాశాడు అక్కడ, కానీ అక్కడ రియల్గా వాడబడే పదం ఎలోహిం. ఎలోహిం అనే పదం కూడా అలాంటిదే. అది ఏకవచనాలు చూపిస్తూ బహుళత్వాన్ని చూపించేది, దేవుడి యొక్క కార్యాలలాగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, బాప్తిస్మములను ఎందుకు అన్నాడంటే, బాప్తిజం ఒక్కటే, కానీ బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఒక మాట అంటారు, నేనైతే ఇప్పుడు మీకు నీళ్ళల్లో ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు ఆత్మలో ఇస్తాడు, అగ్నిలో ఇస్తాడు. అంటే ఆత్మ బాప్తిజం ఉన్నది, అగ్ని బాప్తిజం ఉన్నది, నీటి బాప్తిజం ఉన్నది. బాప్తిజం అంటే ఒకటే, కానీ ఈ 3 దశలు. అంటే ఫస్ట్ ఇయర్ నీటి బాప్తిజం, సెకండ్ ఇయర్ డిగ్రీ ఆత్మ బాప్తిజము, థర్డ్ ఇయర్ డిగ్రీ అగ్ని బాప్తిజము. డిగ్రీ అంతా ఏకవచనమే, బాప్తిజం అంతా ఒకటే, దశలు అన్నట్లు. ఆ దశల గురించి మాట్లాడుతూ బాప్తిస్మములను గురించిన బోధ అనేది ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఇదన్నది నిర్జీవ క్రియలు 1, మారు మనస్సు 2, దేవునందరి విశ్వాసం 3, బాప్తిజం గురించిన బోధ 4, హస్త నిక్షేపణము 5, మృతుల పునరుద్ధానము 6, నిత్యమైన తీర్పు 7 కదా. ఎన్నొచ్చాయి? 7 వచ్చాయా? ఈ 7 ఎలాంటివో తెలుసా? మీరు సాధారణంగా చూస్తే 99% సంఘాల్లో ఈ 7 గురించే మాట్లాడతారు. జాగ్రత్తగా గమనించండి. ఏ సంఘపు బోధనలో చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, 99% నా వ్యక్తిగత అబ్జర్వేషన్లో చెప్తాను, బహుశా ఆ పర్సెంటేజ్ అటు అయితే పర్వాలేదు, ఈ 7 అంశాలలోని విషయాలే మాట్లాడతారు. ఏది? 1, ఆ నిర్జీవ క్రియలు వదిలేయండి అయ్యా, ఆ పాప పనులు మానేసేయండి అయ్యా, పాపాన్ని జయించండి అయ్యా, వ్యర్థమైన పనులు చేయకండి అయ్యా, ఫోన్లు చూడకండి అయ్యా అని ఏవైతే జీవం లేని క్రియలో వాటిని మానేయమని చెప్తారు. బోధనలు ఇట్లాగే ఉంటాయా? ఎస్. 2, మారు మనస్సు పొందండి అయ్యా, దాని నుంచి దాటి రండి అయ్యా, గెలవండి అయ్యా. ఎసర్ను. తర్వాత విశ్వాసాన్ని గురించి మాట్లాడిన చర్చ ఉండదు, పాస్టర్ ఉండడు. ఏ చర్చ అంతే, దేవుని విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసం. 3, బాప్తిసం గురించి బోధించకుండా ఉంటారా? ఖచ్చితంగా బోధిస్తారు. తర్వాత హస్త నిక్షేపణము, మన ఖచ్చితంగా గౌరవం తిరిగి లేపబడబోతున్నాము. శ్మశాన వాట్ యు కాల్ దట్, ఫ్యూనరల్ సర్వీస్ ఏమంటారు, భూస్థాపన కార్యక్రమాల్లో కూడా అక్కడ మృతుల పునరుద్ధరణ గురించి బోధ బాగా బలంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత నిత్యమైన తీర్పు అంటే ఏం చెప్తారు? జాగ్రత్త, తీర్పులోకి వస్తావు కదా. ఇవేగా సంఘాలు జరిగే బోధలు. ఇస్తారు. తర్వాత ఇవన్నిటిని గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటారు, ఇవి సంఘాలలో పునాది బోధలు. పునాది అంటే తెలుసుగా, ఒక ఇల్లు కట్టాలంటే పునాది కావాలి, పునాది తర్వాత పిల్లర్లు కావాలి. ఎట్లాంటి పిల్లర్లు తెలుసా? పరలోక పట్టణానికి 12 పిల్లర్లు ఉంటాయి. సార్, పిల్లర్స్ కావాలి, గోడలు కావాలి. ఇదంతా జరిగిన తర్వాత జాగ్రత్తగా జకర్యా గ్రంథంలో చెప్పినట్టుగా కృప కలుగును గాక చెప్పుచున్నప్పుడు తలరాయి దిగొచ్చి పెట్టబడాలి. అప్పుడే ఒక గృహ నిర్మాణం సంపూర్తవుతుంది. సంపూర్ణతను మనం ఈరోజు చేరుకోవాలంటే నిర్మాణం అంతా జరగాలి తలరాయితో జరిగినట్టుగా. కానీ ఇంకా పునాది దగ్గరే ఉంటే సంపూర్ణత రాదు. దాన్ని ఆయన అంటాడు, ఇలాంటి నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక అంటే ఏంటండి? ఒకసారి చెప్పారు, మళ్ళొకసారి చెప్పుకోవడం దీనికి మరలా వేయాల్సిన అవసరం ఉందా? పునాది ఒకసారి వేశారు, కానీ ఈ రోజున మెజారిటీ ఇదే పునాదుల్ని మరలా ఆకు పాకు అటు ఇటు వేసి ఇవే చెప్పుకుంటున్నారు, ఇవే మాట్లాడుతున్నారు.
ఇవి మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అని అంటాడు. అయ్యా బాబోయ్, ఇలాంటి పునాది మరలా వేయకండి. వెయ్యక ఏం చేయాలో తెలుసా? క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని. అంటే ఇవన్నీ కూడా క్రీస్తులో మూలోపదేశాలు, ప్రారంభ లెసన్స్, ఇవి ఎలిమెంటరీ లెసన్స్, ఇవి మంచివే. కానీ ఇది ఒక్కసారి బోధించి ఒకసారి నేర్పించిన తర్వాత ఇక చాలు, దాని గురించి చెప్పకండి, మానేసేయండి, మరలా వేయకండి. పునాది వేస్తే చాలు, పునాది ఉంటే చాలు, లేకపోతే వేయండి. కానీ వేశారా, ఉందా, మరలా దాన్ని చేయక సంపూర్ణమగుటకు సాగిపోదాము. ఏ సంపూర్ణత? ఏ సంపూర్ణత అయితే బోయాజు మాట్లాడినాడో, ఏ సంపూర్ణత సంఘములో క్రీస్తు ఎఫెసీ 1:23 ప్రకారంగా పెడతానన్నాడో, ఏ సంపూర్ణత అయితే ప్రకటన 7లో చూసామో, ఏ సంపూర్ణత ప్రకటన 12లో చూసామో, ఆ సంపూర్ణత వైపు సాగి వెళ్ళాలంటే ఈ మూలోపదేశాలు మానేసేయాలి. ఈ మూలోపదేశాలు మాట్లాడుకుంటే, ఈ మూలోపదేశాల్లో నిలబడితే సంపూర్ణత రాదు. ఏంటా సంపూర్ణత? ఈ 7 పునాదుల గురించి మాత్రమే మాట్లాడితే సంపూర్ణత రాదు. మరి ఏ 7 గురించి మాట్లాడాలా? అమ్మ జాగ్రత్త వినండి సిస్టర్స్. ఈ 7 గురించి మాట్లాడితే సంపూర్ణత రాదు. ఏ 7 గురించి మాట్లాడాలా? ప్రకటనలో చాలా 7 ఉన్నాయి. 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 దూతలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, 7 బూరలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి. ఎసారు ఈ 7 వదిలి ఈ 7లోకి రావాలి. ఈ 7లో సంపూర్ణత దొరకదు, ఈ 7లో సంపూర్ణత ఉంటుంది. ఈ 7లో ఇంకా మనం మిగిలిపోయామా అని అంటాడు. ఇంకా క్రీస్తు మూలోపదేశాల్లోనే ఉన్నాము. పౌలు గారు మాట చెప్తారు, అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే పోషించితిని, కానీ ఇప్పుడు మీకు వయసు పెరిగిన వారు కనుక మీకు బలమైన మాంసం కావాలంటాడు. ఆయన అన్నటువంటి ఆ పాలు ఈ 7, ఆయన అంటున్న బలమైన ఆహారము ప్రకటనలో 7 ముద్రలు, 7 పాత్రలు, 7 సంఘకాలాలు, 7 బూరలు, 7 దూతలు, 7 నక్షత్రాలు, ఈ 7 సువర్ణ దీప స్తంభాలు. ఈ 7లోనే మన పరిపూర్ణత సంపూర్ణత దాగింది. అటువైపు అడుగులు పెడదామా? ఖచ్చితంగా రూతు నయోమీలు ఆ స్థలాన్ని ఎలాగ వదిలి వచ్చినారో సంపూర్ణతను చేర్చుకున్నట్టుకై మనం కూడా ఈ మూలోపదేశములు మాని ఈ 7 వైపు అడుగులు వేస్తేనే సంపూర్ణతను చేరుకుంటాం. అప్పుడు ఇజ్రాయెల్ మన పక్షానే ఉంటారు, ఇజ్రాయెల్ యొక్క స్వాస్థ్యం మన పక్షానే ఉంటుంది, ఇజ్రాయెల్ బంధువగు లేకపోతే ఇజ్రాయెల్ నిజమైన దేవుడగు ఆ దేవుడు మనవాడవుతాడు, విమోచింపబడిన వారం అవుతాం. అప్పుడు ఆ బోయాజు పలికిన ఆశీర్వాద వచనాలు ఉన్నాయి చూసారా? ఏవి? ఆ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నీకు సంపూర్ణ బహుమానం అనుగ్రహించును గాక. ఈ రోజున ఆ సంపూర్ణ బహుమానమే ప్రకటన గ్రంథ సంపూర్ణ వ్యాఖ్యానమే మన సంపూర్ణ బహుమానం. దాని కొరకు క్రీస్తు బోయాజు కావాలి, పనివాడు ప్రవక్తలు కావాలి, నయోమి కావాలి, అంటే ఇజ్రాయెల్ కావాలి, మనము దేవుడి వధువుగా భార్యగా ఆయన పిల్లలుగా మనము కావాలి. ఇవన్నీ ఉన్న చోట సంపూర్ణత. దీన్ని పొందుకున్నామా పరలోక రాజ్యంలో మనకంటూ నియమించబడిన ఆ ఉన్నత ప్రదేశాన్ని మనం చేరుకోగలుగుతాం. దేవుడి మళ్ళీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామేడ, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఈ ప్రజలు ఏదో కాలక్షేపాని కోసము ఇక్కడ సమకూర్చబడిన వారు కాదు నాయన. నీ పట్ల ప్రేమ కలిగి నీ ప్రేమని రుచి చూచి నీ సువార్తను ప్రభువా అనుభవపూర్వకంగా ఎరిగిన వారు కనుక నీ మాటల్లో శక్తి ఉంటుందని, నీ నామ సంబంధమైనటువంటి ఏర్పాటు చేయబడుతున్న కూడికల్లో జీవం ఉత్పత్తి అవుతుందని, ఇలాగూ సమాజంగా కూడుకున్నటలో కానీ నీ నామాన్ని బట్టి ఒకరినొకరు కలుసుకొని పురుకొల్పుకుంటలో కానీ మేము జాప్యం చేయకూడదని లేఖనాలను బహుగా ఎరిగిన వారు కనుక నిన్ను బట్టి వీరు ఇక్కడికి వచ్చారు ప్రభువా. ఏ మనుషులను బట్టి వీరు ఇక్కడ చేర్చబడలేదు. నీ పట్ల కలిగి ఉన్నటువంటి వీరి యొక్క ఆసక్తిని మీరు బలపరచండి. వీరి పట్ల మీరు కలిగి ఉన్న ఆ యొక్క అనాది సంకల్పం యొక్క ఎన్నికను మీరు స్థిరపరచమని ప్రార్థిస్తాను. వీరు నాయన అవును, ఆ యొక్క ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించను మాటిచ్చావు. సత్యం అనగా నీ వాక్యమై ఉండగా ఆ సర్వసత్యము ఏది సమస్తమును కూడా బయలుపరచబడినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతతో కూడుకున్న ఆ వాక్యమే ఆ సర్వసత్యమై ఉంటుండగా ఆ సర్వసత్యంలోనికి ఈ ప్రేమకు నీ పిల్లల్ని మీరు ప్రతిష్ఠించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన విత్తినటువంటి ఈ విత్తనాలు సకాలంలో నాయన సరైనటువంటి ఫలాలు ఇచ్చినట్లుగా సహాయం దయచండి. ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. కుమార్తె కలిగి ఉన్న భారమును, కుమార్తె కలిగి ఉన్న ప్రత్యక్షతను ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరిపైన కూడా నీ కృప కుమ్మరించుటకు కారణమనుకున్నట్లుగా సహాయం దయచండి. నాయన ఎంతో ప్రయాసంతో వీరందరూ ఇక్కడికి వచ్చి ఉండగా మీరు ప్రయాణంలో మీరు తోడుగా కృప చూపినారు. మీరు తిరిగి చేయబోతున్న ప్రయాణాలకు మీరు తోడుగా ఉండండి. మీరు కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మీరు జీవనోపాధి సంబంధమైన విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. ఆత్మీయ విషయాల్లో కృప చూపండి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా కృప చూపని ప్రార్థిస్తూ ఉన్నాం.
ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయంలో వీరు లోటు లేని వారిగా ఎదుగునట్లుగా, నీ ప్రేమ చేత ఆ సంపూర్ణతకు చేరినట్లుగా సమస్తమును అంగీకరించుచు నీ ఆత్మలు వీరు పాలిభాగస్తున్నట్లుగా, నీ చేత వస్త్రము కప్పపించబడినట్లుగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.